మీ దగ్గర ఉన్న పాత ఫోన్ మీకు వద్దనుకుంటే నాకు ఇచ్చేయండి. ఇచ్చేయండి సార్. దాంతో మనీని ఎలా సేవ్ చేయాలో ఎలా ఎర్న్ చేయాలో నేను మీకు చూపిస్తాను. వినడానికి షాకింగ్ గానే ఉంటుంది, బట్ ఇది 100% ట్రూ. కొత్త ఫోన్ రాగానే పాత ఫోన్ ని వేస్ట్ అని పక్కన పడేస్తాం, కానీ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ లో చూస్తే అది మీ ఇంట్లో ఉన్న ఒక డెడ్ అసెట్. ఫస్ట్ పాయింట్, ప్రొఫెషనల్ డాష్ క్యామ్ అండ్ హోమ్ సీసీటీవీ. ఈ రోజుల్లో ఉన్న ట్రాఫిక్ కి మన కార్లో ఒక మంచి డాష్ క్యామ్ పెట్టాలన్నా లేదా ఇంట్లో ఒక సీసీటీవీ పెట్టాలన్నా చాలా ఖర్చు అయిపోతుంది. దీంట్లో మీరు మోషన్ డిటెక్షన్ టర్న్ ఆన్ చేస్తే మీ ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఒక సైరన్ అనేది ఇస్తుంది. సెకండ్ పాయింట్, హై క్వాలిటీ వెబ్ క్యామ్స్ ఫర్ ఆన్లైన్ మీటింగ్స్. మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ మొబైల్లో మీ ల్యాప్టాప్లో డ్రయర్ క్యామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. వాటికి జస్ట్ USB లేదా వైఫై కనెక్ట్ చేసినా సరిపోతుంది. థర్డ్ పాయింట్, డిటెక్టర్ GPS అండ్ మ్యూజిక్ ప్లేయర్ ఇన్ ద కార్. మీరు మీ పాత మొబైల్లో లొకేషన్ అండ్ మ్యూజిక్ పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్, ఏ సింగిల్ యూనివర్సల్ రిమోట్ ఫర్ ది హోల్ హౌస్. ఒకవేళ మీ మొబైల్లో IR బ్లాస్టర్ లేకపోతే ఏం పానిక్ అవ్వకండి, వైఫై ద్వారా స్పెషలైజ్డ్ కంపెనీ యాప్స్ ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఫిఫ్త్ పాయింట్, స్మార్ట్ ఎక్స్చేంజ్ అండ్ డేటా సేఫ్టీ. వీటిలో మీకు ఏ ఆప్షన్ వద్దు అనుకుంటే మీ మొబైల్ ని సెల్ చేయండి లేదా ఎక్స్చేంజ్ లో పెట్టేయండి, మనీ కూడా సేవ్ అవుతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ ఇచ్చే ముందు అన్ని అకౌంట్స్ లాగౌట్ చేసి ఫ్యాక్టరీ డేటా రీసెట్ ని చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాస్ వాలా, బీ ద బాస్.